వెల్కమ్ టు ఎస్టర్న్ న్యూస్. నేను జివేంద్ర. రొటీన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. వైఎస్ జగన్ పై తగ్గని ప్రజాభిమానం, చల్లగా ఉండాలి నాయన అంటూ ఓ వృద్ధురాలి ఆత్మీయ దీవెన. భూ పోరాటానికి కలిసి రావాలని పిలుపు. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ చీఫ్ కవిత పాదయాత్ర. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో తీర ప్రాంత అభివృద్ధి. 441 కోట్ల రూపాయలతో త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభం. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శల. ఎమ్మెల్యే విరూపాక్షపై ఓ ప్రజాప్రతినిధి ఆగ్రహం. ఎక్కడి నుంచైనా పోటీ చేసే దమ్మున్న నాయకుడు పవన్. జగన్ కా ధైర్యం ఉందా అంటూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. జగిత్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల మూసివేత. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణ. పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండల కేంద్రంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం. నివాళులర్పించిన బీజేపీ నాయకులు నున్న రవికుమార్, పాగట్టు సుధాకర్. నగరంలో ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట పీడీఎస్యూ ఆందోళన. పాఠశాలలోనే పుస్తకాలు అమ్ముతున్నారంటూ ఆరోపణలు. ఆర్మూర్ నారాయణ స్కూల్ ఎదుట యుఎస్ఎఫ్ఐ నిరసన. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలపై ఆందోళన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, శతాధిక వృద్ధాప్యంలోనూ వైఎస్ కుటుంబంపై తనకున్న అభిమానాన్ని ఓ అవ్వ మరోసారి చాటి చెప్పింది. జగనన్ను చూసిన ఆనందంలో నువ్వు చల్లగా ఉండాలి నాయన అంటూ హృదయపూర్వకంగా దీవెనలు అందించింది. వయసు పైబడినా ఆమె ప్రేమ, అభిమానం ఏమాత్రం తగ్గలేదని ఈ ఘటన స్పష్టం చేసింది. జగనన్నపై అవ్వ చూపిన ఆప్యాయత అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాజ్ భవన్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ ప్రాంతం నుంచి పాదయాత్ర చేపట్టిన ఆమె స్థానికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉప్పల్ భగాయత్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ప్రతిష్టాత్మక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కలిసి పల్లెపాలెంలో హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. 441 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం 150 కోట్ల రూపాయలు కేటాయించగా మిగిలిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఎంపీ తెలిపారు. హార్బర్ తో పాటు పర్యాటక అభివృద్ధి, ఎయిర్పోర్ట్ ఏర్పాటు, హోటళ్లు, రిసార్ట్ల రాకతో మొత్తం తీర ప్రాంత ముఖ చిత్రం మారిపోతుందని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగేలా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వెళ్తున్నా కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనే దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చున్నారు, జనార్దన్ గారు ఇప్పుడే ఏంటంటే మనమంతా కూడా చర్చ చేయటం అనేది ఎంతో పల్లెకారులు ఇక్కడ ఉండేవాళ్ళు గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా స్మూత్గా ముందు తీసుకెళ్లే పద్ధతిలో ఆ ముందు జరిగింది 2017 సంవత్సరంలో పల్లెకారులందరూ కూడా కొంచెం దీన్ని ఒక అభద్రతగా భావించి దీనిని మనం ఫిషింగ్ హార్బర్ మనకు వస్తే మనం ఇక్కడ ఇబ్బందుల్లో పడతాం అనేది ఒక అపోహ అనేది కూడా అప్పుడు ఉండబట్టి
దీన్ని జాప్యం జరిగింది. అయినా ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు. మన స్థానిక శాసనసభ్యులు దామర్చల జనార్దన్ గారు. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకు అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఏదైతే మన హార్బర్ శాంక్షన్ అయిందో 421 కోటి, దాన్ని ఒకసారి చూడటానికి, అదేవిధంగా రేపు టూరిజం కింద ఏదైతే చేస్తే ఎలా ఉంటుందనే దాని ఉద్దేశం పైన మన ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025, 26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తితే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షపై ఓ ప్రజాప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష బాధ్యత అని, దానిని వ్యక్తిగత ఆరోపణలుగా మలచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బీసీ ప్రజా ప్రతినిధులను కించపరిచే వ్యాఖ్యలు మానుకొని అభివృద్ధి అంశాలపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీ అభివృద్ధి చూపిస్తాను, నేను వస్తాను. నేను ప్రతిరోజు గ్రామంలోనే తిరిగి ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే ఉన్నా నేను. మీరు ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలా. ఎందుకు మిమ్మల్ని మాట్లాడలేదంటే మీరు అర్థం చేసుకోవాలా. మిమ్మల్ని నేను ఎందుకు ఎప్పుడే మాట్లాడలేదంటే దానికి అర్థం చేసుకోవాలి. మీరు ప్రోటోకాల్ గురించి మీరు నాకు మాట్లాడతారా? అసెంబ్లీకి పోతాము రెడీగా ఉండా. మీ నాయకులకి, మీ చంద్రబాబు నాయుడికి దమ్ముందే మమ్మల్ని అసెంబ్లీకి పిలుచుకోడానికి. ఎద్దబడి అసెంబ్లీలోకి వస్తే మా నిజాలు బయటపడతాం. అది పడి మీరు మా అసెంబ్లీలో టైం ఇవ్వకుండా ఉంటారు. ఇవ్వండి, టైం ఇవ్వండి. మీరు అసెంబ్లీలో టైం ఇవ్వండి. ఖచ్చితంగా మేము అందరూ పోతాం. 11 మందే కదా ఉండేది, 11 మందే పోతాం. మీరు టైం ఇవ్వండి. మీరు చెప్పండి మీ నాయకునికి, మీ అయిన పత్రం చెప్పు స్పీకర్కి, మీ చంద్రబాబుకి చెప్పు, మీ లోకేష్ చెప్పు, మీ పవన్ కళ్యాణ్కి చెప్పండి. వాళ్ళు వచ్చాక రెడీగా ఉండారట. మీరు టైం అంటే ఇవ్వండి అని చెప్పండి అమ్మా. మేము రెడీగా ఉన్నాం పోయేకి. మాకు దమ్ము ధైర్యం అంతా ఉంది. ఎదబడే ప్రసక్తే లేదు. మీ కూటమి నాయకులకి ఎవరికి, మీ టీడీపీ నాయకులకి కానీ ఎవరికైనా కూటమి నాయకులు ఎవరికి ఎదబడే ప్రసక్తే లేదు. మేము ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుతుంటాను, గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటున్నాను. గ్రామాల్లో సమస్యలు ఏదన్నా డిపార్ట్మెంట్కి చెప్తుంటాం మేము. నీకేం తెలుసు డిపార్ట్మెంట్కి ఫోన్, ప్రతిదీ సమస్యని నేను డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాను. నీకు తెలుసా? నీకేం తెలుసా అని గ్రామాలకు నువ్వు పోతున్నావా? నువ్వు ఎక్కడ ఏ గ్రామానికి పోతున్నావు? తెలుసుకునే సమస్య నీ దాకా ఎవరు వస్తారు? పోలీసు నీ చుట్టూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. నీ దాకా ఎవరు వచ్చి చెప్పేది? నాకు ఎవరు పోలీసులు లేరు కాబట్టి నా స్వయంగా నేను సింపుల్గా పోతాను కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి నా దాకా వస్తారు. ఏం చేస్తాను? నా చేతిలో ఏముంది? ఏ డిపార్ట్మెంట్ ఎవరైనా మాట్లాడతారా? నాకు రోడ్ల గురించి అడుగుతారు, నీళ్ళ గురించి అడుగుతారు, డ్రైనేజ్ గురించి అడుగుతారు. ఏం చేస్తాను? నా మాట ఎవరైనా వింటారా? ఇన్రో. మీరు అట్లా మీరు షాడో ఎమ్మెల్యే. ఎమ్మెల్యే నేను కాదు, నువ్వే షాడో ఎమ్మెల్యే. ఇప్పుడు ఇంత ప్రోటోకాల్ ఇంత చేస్తున్నావు, నువ్వే భూమి పూజ చేస్తావు, నువ్వే బృబ్బాన్ని చేస్తావు, అన్నీ చేస్తున్నావు మీరే. నేనేం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీలో పోయి ఏం చేస్తాము? అసెంబ్లీలో పోయి ఇదే కదా, ఇటుకు వచ్చి ఇదే కదా, మీరే కదా చేసేది. మీరు ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరంగా నోరు జారొద్దండి. ఊకినే నోరుందో మాకు మైకులు ఉన్నాయని మాట్లాడొద్దండి. మంచి పద్ధతి కాదు అది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీసీలను అణగదొక్కే విధంగా మీరు చేయొద్దండి. ఎందుకంటే మీరు ఉండేదంతా బీసీ సామాజిక వర్గము, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా. మీకు సామాజికం ఎక్కువ లేదు. వాళ్ళ ఓట్లు అంతే. బీసీ సామాజిక ఓట్లు కావాలా, పెత్తని మీద కావాలా? ఎవరు నిలిచావు? ఒక వాల్మీకిని కొడితే, ఒక కురువు సామాజికం కొడితే ఎవరు నిలిచావు? ఒక కురువలను కొట్టినావు, బోయలను కొట్టినావు, ఎస్సీలను కొట్టినావు. ఎవరు నిలిచావు? నీ ఇన్ఛార్జ్ అయినాక మీ కమ్మలుగా నువ్వే కొట్టుకున్నావు.
పోనీ మా పార్టీ కాదు, మా పార్టీ వాళ్ళని కొట్టేసి మీ పార్టీ వాళ్ళని కొడుతున్నారు. ఎవరు నిలిచినావు? ఎందుకు నువ్వా అంటే బీసీలో ఓటు మాత్రమే ఓట్లేయాల, మిగతాదని మీకు అవసరం లే, మీరు పెత్తని మీరు చేయాల. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజల్లో మా బీసీలో చైతన్యం వచ్చింది. మీరు అణగదొక్కాలంటే అణగదొక్కే కాదు, మీరు ఇప్పుడు కాదు, 1990లో ఉన్నారు మీరు, 1990 కాలంలో ఉన్నారు మీరు. ఇప్పుడు మాదేదో నడపాలా, కాలు కింద తొక్కాలంటున్నారు. కాలు కింద తొక్కితే ఎవరు తొక్కించుకునే వాళ్ళు లేరు, తిరగబడతారు ఖచ్చితంగా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అర్హుడైన ప్రతి భారత పౌరుడి బాధ్యత. అర్హుడైన ఏ భారత పౌరుడు ఓటర్ల జాబితా నుండి తప్పిపోకూడదు. అందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నది. జూన్ 25 నుంచి జూలై 24 తేదీ మధ్య బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేకి వస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. నింపిన ఫారాలను తిరిగి తీసుకుంటారు. ఒక ఓటరు 2 చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. అయితే ఎవరినీ ఏకపక్షంగా ఓటర్ జాబితా నుంచి తొలగించరు. ముందుగా నోటీసు ఇస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు. ఫిర్యాదులు మరియు అభ్యంతరాలను స్వీకరిస్తారు. voters.eci.gov.in లేదా ceotelangana.nic.in వెబ్సైట్ ద్వారా 1950 టోల్ ఫ్రీ నంబర్ సహాయంతో సమాచారం పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రకటన జారీ చేసిన వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ను కులం, మతంతో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు దిగుతున్నాయని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే దమ్మున్న నాయకుడని పేర్కొంటూ జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, విమానాశ్రయం తరలింపు అంశంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి మాకు భవిష్యత్తు ఉండదు, ఈ ప్రభుత్వం ఎలాగే అభివృద్ధి చేసుకుంటూ పోతే మాకు లైఫ్లు ఉండవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ప్రేరేపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో నాయకుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీ. కులాలను రెచ్చగొట్టడము, మతాలను రెచ్చగొట్టడము, విద్వేషాలు క్రియేట్ చేయడము అదే పనిగా ఉంటుంది. కాబట్టి ప్రజలు 151 నుంచి 11కు తీసుకొచ్చారు. ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తుందని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. మీకు ఇంకా బుద్ధి రాదు, ఆ ఉన్న 11 కూడా లేకుండా చేయాలని చెప్పేసి ప్రజలు వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎప్పుడన్నా చూడండి, కులాలు మతాలు ఇంకా రెండోదే ఉండదు. అన్ని కులాలను విడదీయడమే, లేకపోతే మతాల మధ్య చిచ్చుపెట్టడం, ఈ రెండు తప్ప ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేకుండా అయిపోయింది. ఏదైనా ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఓ బీజేపీ ఉంటే ఒక సిద్ధాంతం ఉంటుంది, లేకపోతే సిపిఐ సిపిఐ ఒక సిద్ధాంతంతో పనిచేస్తాయి. ఏ సిద్ధాంతం లేకుండా కులం ఒక సిద్ధాంతము, మతం ఒక సిద్ధాంతం పెట్టుకొని కాలం గడుపుకుంటున్నటువంటి పార్టీ అది. ప్రజాస్వామ్యంలో అస్సలు విలువలు లేకుండా ఉన్నటువంటి పార్టీ ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం లేని పార్టీ ఏముందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి భజన తప్ప అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది ఆ పార్టీలో లేదు. ఒక వ్యక్తికి నుంచి ఇంకెవరు కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కానీ, లేకపోతే ఇంక మాట్లాడే పరిస్థితులు కానీ ఏవి కూడా ఆ పార్టీలో ఉండవన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ప్రజాస్వామ్యం లేని పార్టీ ఉందంటే అది వైసీపీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శలు చేయడము. ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, నేను ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ నేను ఉండను. నా వాదం ఒకటే, జాతీయవాదం. నా వాదం ఒకటే, ప్రజలందరూ ఒకటే నా దృష్టిలో, అన్ని మతాలు ఒకటే నా దృష్టిలో అని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు, అది ఏ కులమైనా ఒకటే, తప్పును తప్పుగా చూపించాలి, ఏ మతమైనా ఒకటే, తప్పును తప్పుగా చూపించాలి అని ఆయన పదే పదే చెప్తుంటే, ఎక్కడన్నా ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారు కులము, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కులము. మీరు ఇలాగ ఒక కులంతో ఎవరైనా గెలుస్తారండి? ప్రజాస్వామ్యంలో కులానికి విలువ ఉందా? ప్రజాస్వామ్యంలో ఓటుకు మాత్రమే విలువ ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కులం మీటింగులు పెట్టేవాళ్ళు కానీ, పదే పదే కులం నుంచి మాట్లాడేవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కులం ఓటుతో మీరు ఎప్పుడు గెలవలేరు, మీకు కూడా భవిష్యత్తు ఉండదు. 24 గంటల కులం అంటుంటే మీ భవిష్యత్తు కూడా ఉండకుండా ఇతర కులాలన్నీ కూడా గమనిస్తుంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని, నిద్ర లేచిన దగ్గర నుంచి కులం అని మీటింగులు పెట్టి, లేకపోతే కులం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్ళిపోవడం కాదు. ఆయన ప్రతిసారి ఒకటే చెప్తారు, ప్రజాస్వామ్యంలో కులానికి విలువ లేదు, మంచి చెడు అవి రెండే చూస్తాం. ఎక్కడ చెడు ఉంటే, ఎక్కడ గోండాగిరి ఉంటే, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో, ఎక్కడైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళ గుండెల్లో నేను ఉంటాను అని చెప్పేసి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. ఈ విషయాలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక కులానికో, ఒక మతానికో చేయడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రం అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత చెప్పినా కూడా, లేకపోతే గతంలో మీరు చూస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసిన నాయకులు కానీ, లేకపోతే టార్గెట్గా మాట్లాడిన నాయకులు కానీ అందరూ చిత్తుగా ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక పేరు నాని లేస్తే కులమే, లేకపోతే ఒక అనిలు, లేకపోతే ఇంకొక కొడాలి నాని, లేకపోతే వంశీ, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఒక అంబటి రాంబాబు, ఒక రోజక్క, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే 151 నుంచి 11కు వచ్చారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కొనసాగుతూ ఉంటే మీరు జీరో అవుతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవాళ లెక్కర మాఫియాలో ఇరుక్కుపోయి దాన్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి కుల మీటింగుల గురించి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు ఎన్ని చేసినా కూడా లెక్క నుంచి మీరు బయటకు రాలేరు. మీ జీవితకాలం అది ఉంటుందన్న విషయాన్ని కూడా, మీరు చేసిన మాఫియా ఎక్కడికి పోదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలనుకుంటే చాలా కష్టం మీకు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన టచ్ చేసే మీరు 11కు వచ్చారు. మళ్ళీ భవిష్యత్తులో అవి కూడా లేకుండా పోతాయన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తే నేను గొప్పని అయిపోతానని చెప్పేసి కొంతమంది నాయకులు ఏదో అనుకుంటా ఉన్నారు. యూత్ అంతా గమనిస్తూ ఉంది, ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. మీరు 10 సార్లు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము 20 సార్లు విమర్శలు చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏదో పిచ్చిగా మాట్లాడితే చేతులు కట్టుకొని ఉంటారనుకుంటే మాత్రం చాలా పొరపాటు. జగన్ గారు ఏదో చేస్తారు, నేను ఏదో రాబోతుంది, మా పార్టీ వస్తుంది, ఏదో ఊహల్లో ఉన్నారు. 11ను 1 అవ్వకుండా కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి తప్ప, మీరేదో ఊహల్లో మాత్రం వివరించొద్దనే విషయం తెలియజేస్తా ఉన్నాం. అప్పుడు ఇప్పుడు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదు. ఏబీవీపీ రాష్ట్ర బంధు పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కోట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటించాయి. అరకొడ ఘటనలు మినహా బంద్ విజయవంతమైందని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు మంగళపల్లి మారుతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తుందని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు విజయవంతంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో, ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న పాఠశాలల్ని విజయవంతంగా బంద్ చేయడం జరిగింది. ఇకనైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి, స్వయాన విద్యాశాఖ మంత్రి అయి ఉండి విద్యార్థులతోని ఆటలు ఆడుతూ ఉన్నావు. దీన్ని చూసన్న విద్యార్థులందరూ ఏకమవుతున్నారని గుర్తించి, దీన్ని చూసన్న నువ్వు బుద్ధి తెచ్చుకొని విద్యార్థులకి కావాల్సిన సదుపాయాలన్నిటినీ కల్పించు. ఇప్పటికి కూడా
పుస్తకాలు రావడం లేదు. ఇప్పటి కూడా చాలా స్కూళ్ళల్లో యూనిఫామ్లు రావడం లేదు. ఎందుకు ఇంత మొండి వైఖరి? అంటే ఈరోజు విద్యార్థులు అనేటువంటి చదువుకోవాలనుకుంటున్నారా మీ దృష్టిలో? మరి ఏదో రావడం పోవడం, వాళ్ళకి చదువు నేర్పిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఒక ఆలోచనతో మీరు ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చాలా. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యతమైన భోజనాన్ని అందించాలి. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పక్క భవనాలు నిర్మించి విద్యార్థులకి జాగ్రత్తలు చేపట్టాలి. గురుకుల సంక్షేమ హాస్టళ్లలో నాణ్యతమైన భోజనం అందించాలి. ఫుడ్ పాయిజన్లు తరచూ కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు పాము కాట్లకు తేలుకాట్లకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షల కొద్ది ఫీజులు దోపిడీ చేస్తున్న ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలా, వాటి గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానాన్ని 2020ని మీరు అమలు చేయాలి. అలాగే ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుకుంటా ప్రభుత్వం పెట్టిన ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అర్హుడైన ప్రతి భారత పౌరుడి బాధ్యత. అర్హుడైన ఏ భారత పౌరుడు ఓటర్ల జాబితా నుండి తప్పిపోకూడదు. అందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నది. జూన్ 25 నుంచి జూలై 24 తేదీ మధ్య బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేకి వస్తారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. నింపిన ఫారాలను తిరిగి తీసుకుంటారు. ఒక ఓటరు 2 చోట్ల ఓటు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. అయితే ఎవరినీ ఏకపక్షంగా ఓటర్ జాబితా నుంచి తొలగించరు. ముందుగా నోటీసు ఇస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు. ఫిర్యాదులు మరియు అభ్యంతరాలను స్వీకరిస్తారు. voters.eci.gov.in లేదా ceo.telangana.nic.in వెబ్సైట్ ద్వారా 1950 టోల్ ఫ్రీ నంబర్ సహాయంతో సమాచారం పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రకటన జారీ చేసిన వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. పాలేరు నియోజకవర్గ నేలకొండపల్లి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి నున్నా రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నున్నా రవికుమార్ మాట్లాడుతూ దేశ ఐక్యత అఖండత కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగము అనన్య సామాన్యమైనదని కొనియాడారు. నగరంలోని గట్టయ్య సెంటర్ లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల ఎదుట పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్న స్కూల్ యాజమాన్యంపై వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాల ఎదుట యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులపై అదన భారం మోపుతున్న స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎస్ నాగరాజ్ తో పాటు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్లో ఈరోజు బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఒక పక్కన ఒక విద్యార్థి సంఘము బంధు పిలిపించినప్పటికీ ఈరోజు ఆరుపట్నంలో పేరెంట్స్కి విచ్చలవిడిగా ఫీజులతోని బుక్స్ అమ్మడము, ఇది ప్రభుత్వాన్ని నిబంధన ఉల్లంఘించడం అని చెప్పేసి విద్యార్థి సంఘంగా యూఎస్ఎఫ్ఐగా మేము చెప్పడం జరుగుతుంది గత కొద్ది సంవత్సరాల నుంచి. అయినా ఈరోజు జీవో నెంబర్ 91 కానీ 2009 ప్రకారము బుక్స్ స్కూల్లో అమ్మద్దని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ ఈరోజు విద్యాశాఖ అధికారులను కానీ పేరెంట్స్ని కానీ ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. ఈ నారాయణ ఒలింపియాడ్ పేరు పెట్టుకొని ఈరోజు ఈ ఫస్ట్ క్లాస్ బుక్స్ దాదాపు గవర్నమెంట్ నిబంధనల ప్రకారము 350 రూపాయలు సెట్ ఉంటే ఈ దాదాపు ఈ సెట్ని 8,000కు 7,000కు అమ్ముతా ఉన్నారు ఈ స్కూల్లో. దీనికి కనీసము ఎంఈఓ నుంచి ఒక పర్మిషన్ ఉందా, డిఓ నుంచి పర్మిషన్ ఉందా, ఇన్ని రేట్లకు అమ్ముకోమని చెప్తే వీళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు విచ్చవిడిగా రేట్లతో ఈరోజు ఈ బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ బుక్స్
కోసం తక్షణమే విద్యాశాఖ అధికారి ఆర్మూర్ ఎంఈఓ గారు సీజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్కూల్ని కూడా సీజ్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ ఫీజులు తీసుకుంటా ఉన్నారు, బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్ముతున్నప్పటికీ మరి అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణ స్కూలే కాదు, ఆర్మూర్లో చాలా స్కూల్స్ ఉన్నాయి. చాలా స్కూల్స్లో ఈరోజు బుక్స్ అమ్ముతున్నప్పటికీ మరి అధికారులు ఎందుకు నిరంతరంగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్ పై తగ్గని ప్రజాభిమానం, చల్లగా ఉండాలి నాయన అంటూ ఓ వృద్ధురాలి ఆత్మీయ దీవెన. భూ పోరాటానికి కలిసి రావాలని పిలుపు. ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ చీఫ్ కవిత పాదయాత్ర. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో తీర ప్రాంత అభివృద్ధి. 441 కోట్ల రూపాయలతో త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభం. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శల. ఎమ్మెల్యే విరూపాక్షుపై ఓ ప్రజాప్రతినిధి ఆగ్రహం. ఎక్కడి నుంచైనా పోటీ చేసే దమ్మున్న నాయకుడు పవన్. జగన్ కా ధైర్యం ఉందా అంటూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. జగిత్యాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల మూసివేత. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందంటూ ప్రభుత్వంపై ఆరోపణ. పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండల కేంద్రంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం. నివాళులర్పించిన బీజేపీ నాయకులు నున్న రవికుమార్, పాగట్టు సుధాకర్. నగరంలో ఓ ప్రైవేట్ స్కూల్ ఎదుట పీడీఎస్యూ ఆందోళన. పాఠశాలలోనే పుస్తకాలు అమ్ముతున్నారంటూ ఆరోపణలు. ఆర్మూర్ నారాయణ స్కూల్ ఎదుట యుఎస్ఎఫ్ఐ నిరసన. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలపై ఆందోళన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఎస్10 న్యూస్, మన కోసం మన ఛానల్.